अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय సంభవామ్యాత్మమాయయా. కొంచెం కష్టంగా ఉంటుంది. పదచ్ఛేదనం చేద్దాం ఒకసారి చూడండి. అపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరః అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. చూడండి, ఇక్కడ ఎప్పుడు మనం వినలేని పదాలు పెట్టాడు. అపి సన్ అన్నాడు. అపి సన్ అంటే అజ అంటే పుట్టుక లేనివాడైనప్పటికీ కూడా, అపి అంటే లేనివాడు అయినప్పటికీ, పుట్టుక లేదానికి అయినప్పటికీ పుట్టాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అర్జునుడితో ఆయన మాట్లాడుతున్నాడు. పుట్టుక పుట్టుక లేనివాడు అంటే పుట్టలేనివాడు అని అర్థం కాదు. ఏ పుట్టుకైనా పుట్టగలిగిన వాడు, ఏదైనా ధరించగలడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఉద్భవించాలి అంటే ఇక్కడ ఉద్భవించలేడా? రాలేడా? అంటే అజాపిసన్ అంటే ఏ పుట్టుక లేనివాడు పుట్టినట్టుగా, అవ్యయము అంటే క్షీణత లేనివాడు, క్షీణ దశ లేనివాడు. అంటే పుట్టినవాడు ఏమవుతాడు? ఆ నశించే గుణం లేనటువంటి వాడు. అయినప్పటికీ కూడా సన్ అంటున్నాడు. అయినప్పటికీ కూడా భూతాన ఈశ్వరోపి సన్, సర్వభూతములో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు పుట్టాలి అంటే ఎక్కడి నుంచి ఊడిపడ అలా లేదా కదా ఆయనకి. ప్రతి అంతర్యామిగా ఉన్నవాడు. ఎవరు? ప్రతి జీవి యందు అంతర్యామిగా ఉన్నవాడు కాదండి, ప్రతి జీవిని పోషిస్తున్నవాడు. ఈ క్షణం ఇలా కూర్చున్నాం, ఓ నిమిషం అయిపోయింది అనుకోండి, ఏంటి అర్థం? ఈశ్వరుడు వెళ్ళిపోయాడని అర్థం. ఎక్కడి నుంచి? నీలోంచి. కాబట్టి ఈ పుట్టుక లేనివాడు, క్షయము లేనివాడు, సర్వ జీవులలో అంతర్యామిగా ఉండి పోషిస్తున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు పుట్టాడు. ప్రకృతి ఎలా పుట్టాడు? ప్రకృతి స్వామధిష్టాయ, ప్రకృతిని అంతటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకుని ఉద్భవించాడు. మనం ఎలా ఉంటాం? మన పరిస్థితి ఏంటి? ప్రకృతి యొక్క ఆధీనంలో మనం ఉంటాం. అందుకనే కర్మలు, కోరికలు, దాని తగ్గ మళ్ళీ జననాలు, మళ్ళీ చక్రం ఇలా ఎందుకు అవుతుందంటే మనము ప్రకృతిలో ఆధీనమై ఉన్నాం, ప్రకృతికి ఆధీనమైపోయి ఉన్నాం. కానీ ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంది. అర్థమవుతుందా? అంతేకాదు సంభవాయ మమ ఆత్మనః అంటున్నాడు. అంటే తాను ఎలా పుట్టుతున్నాడంటే తన నుంచి తాను ఉద్భవిస్తున్నాడు. ఒక దీపము ఇంకో దీపంతో వెలిగించారనుకోండి, ఆ దీపపు కాంతి ఎంత ఉందో ఈ దీపానికి కూడా లేదంటే దాని నుంచి దీన్ని పుట్టింది కాబట్టి ఈ దీపపు కాంతి తగ్గిపోయిందండి, అది అందుకే ప్రజ్వలంగా వెలుగుతుందండి అనడానికి లేదు. దేని నుంచి ఇది పుట్టినా వెలగలేని దీపం నుంచి దీన్ని వెలిగించినప్పుడు రెండు కూడా ఎలా వెలుగుతాయి? అదే తేజస్సుతో వెలుగుతాయి. అదే విధంగా తన ఆత్మని సృజించుకుని తను పుడుతున్నాడు. పుట్టడం అంటే ఏంటి? అవతారము. అవతారము దేనికి ఆలంబన అంటే నీ ధ్యానానికి ఆలంబన. అవతారం ఎందుకు ఆయన ముందు శ్లోకాల్లో చెప్తాడు. ఈ శ్లోకానికి మాత్రం అర్థం చెప్పుకుందాం. అంటే పుట్టుట అవసరం లేనప్పటికీ కూడా పుట్టిన ఈశ్వర్యందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యందు ఆత్మగా ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మగా నేను ఉన్నాను. అది కూడా ఎలా ఉన్నానంటే నాకు నేనుగా ఉద్భవిస్తున్నాను. ఎందుకయ్యా, ఎందుకు ఉద్భవిస్తున్నావు? ఖాళీగా ఉన్నావా అంటే కాదట. ఏమంటున్నాడు చూడండి. యదా యదా హి ధర్మస్య. ఈ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం, మైలురాయి. ఎందుకంటే ఈ శ్లోకం మైలురాయి అంటే ఇది గొప్ప శ్లోకం అన్న ఉద్దేశం కాదు, ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరన్న ఉద్దేశం. అర్థమైందా? గొప్ప శ్లోకం ఎప్పుడవుతుంది? అందరికీ తెలిస్తే అవుతుంది. అది ఎంత గొప్ప శ్లోకం అయినప్పటికీ నీకు తెలియలేదనుకో, ఇంకా గొప్పదనమే ఉంది. అందుకని 7వ శ్లోకం చూడండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, చెప్పండి, గ్లానిర్భవతి భారత. అంటే ఎక్కడ ఎక్కడ అధర్మము, గ్లాని, ఆటంకము కలుగుతుందో, ధర్మానికి ఆటంకం కలుగుతుందో అప్పుడు యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి.
ఆటంకం కలుగుతుందో అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అభ్యుదానమా అధర్మస్య, అధర్మానికి అభ్యుదయం అంటే పెరుగుదల కలుగుతుందో తదాత్మానం సుజామ్యహం. ఇలా చెప్పాడే, తన నుంచి తానే సృష్టించుకుంటాడు, తన నుంచి తానే ఉద్విగ్నత పొందుతాడు. ఎందుకండి అంటే మొన్న మీకు చెప్పాను, మనకి చాణక్య నీతిలో ఒక పదం ఎప్పుడూ ఉంటుంది. ఏంటంటే మొన్న మీకు చెప్పాను, గుర్తుందా? సత్యము అనేది, సత్యం అంటే ఏంటి? ధర్మమే. ధర్మము ఎప్పుడూ కూడా మనము ఆచరించకపోతే దాని పక్కన ఆవొచ్చి చేరుతుంది. ఆవొచ్చి చేరితే అదేమవుతుంది? అధర్మము అసత్యం అవుతుంది. అలా అసత్యముగా ఉన్నదాన్ని అందరూ చూసి అదే సత్యం అనుకునే భ్రమలో ఉంటారు. అర్థమైందా? అలా సమాజంలో లేదంటారా? ఈ రోజున వివాహ వ్యవస్థ అలాగే ఉంది. మనం చెప్పుకున్నాం, వివాహంలో జరగకూడనివన్నీ జరుగుతున్నాయి. అది సత్యం అండి అని అనట్లేదా? అంత దాకా ఎందుకు? ఒకప్పుడు శిశుహత్య తప్పు అనేవారా? మహాపాతకాల్లో శిశుహత్య ఒకటి. అయితే ఈరోజు గర్భస్థ శిశువును హత్య చేస్తున్నారు. మరి దాన్ని ఏమంటారు? అధర్మం కాదా? దీని అందరినీ కూడా పెద్దలు వ్యతిరేకిస్తున్నారా? తప్పని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అంటే దాని సమర్థింపు ఎలా ఉందంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదండి, చిన్న వయసు కదండి, మొన్నే పెళ్ళయింది కదండి. అంటే అది ఏమైపోయింది? అది అధర్మం అయినప్పటికీ కూడా నువ్వు ప్రోత్సహించడం వల్ల అది ధర్మంగా కనిపిస్తుంది. అదే విషయాన్ని కొన్ని సంవత్సరాలుగా కొంతమంది భార్యాభర్తలు దీన్ని అలవాటు చేసేసుకుంటున్నారు. ఈ రోజు మనం హాస్పిటల్కి వెళ్తే పుట్టిన వాళ్ళు ఎంతమంది, గర్భస్థ శిశువుల మరణం రేటు ఎంత అని మీరు కనుక్కోండి. పుట్టిన వాడు 50% పిల్లలు పుడుతున్నారంటే శాతము పిల్లలు గర్భస్థ శిశువులు మరణిస్తున్నారు. అది చేతులారా తల్లిదండ్రులే చేస్తున్నారు. ఇది ఎంత అధర్మం! భగవంతుడు ఏమంటున్నాడు? యథా యథాహి ధర్మస్య, ఎప్పుడు అంటే ఇప్పుడు యుగానికి ఒకసారి జన్మిస్తాడని అర్థం భగవంతుడు. అది ఎక్కడ ఉదయించాలి? ఈశ్వరుడు మన మనసుల్లో ఉదయించాలి, మన లోపల లోతుల్లో ఉదయించాలి అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ ఎవరినో మనం బ్లేమ్ చేయడం కాదు. జరుగుతున్న ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థ చెడిపోయింది. సంతాన ఉత్పత్తికి, ఆ ధర్మబద్ధమైన ఉత్పత్తికి ఆటంకం, జ్ఞేయం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు భగవంతుడు? గ్లానింగ్ జరిగిందా? ఇదంతా అధర్మమే కదా. అంటే ఎక్కడో ఏదో జరిగిపోయిన విషయాల కంటే ప్రస్తుతం నేను అంటాను ఎప్పుడూ కూడా మనము ధర్మాన్ని ఆచరించాలి అంటే మనం అందరికి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పకూడదు. ఒక వీధి అంతా శుభ్రంగా ఉండాలి అంటే ఎవరింటి ముందు వాళ్ళు కలాప వేసుకుంటే వీధి అంతా శుభ్రంగా ఉంటుంది. అదే విధంగా ఎవరికి వాళ్ళు మనం ధర్మంగా ఉంటున్నామా? ధర్మ పరివర్తన ఉంటుందా? ఆనందం కోసం ఎంతకన్నా నువ్వు వెళ్ళిపోతావా? ఈ రోజు సమాజం ఏం జరుగుతుందంటే ఆనందం కోసం అడుసు తొక్కుతుంది, అడుసు తొక్కనేలా. అయితే ఈ రోజు ఏదైతే గర్భస్థ శిశువు, నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎక్కువగా మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం కనిపిస్తుంది, బయట ఎక్కువగా కనిపించేది ఇదే. ఎప్పుడైతే వీళ్ళు దేనికోసమో దాన్ని ఆపుతున్నారో వీళ్ళకి కావాల్సిన సమయం వచ్చేటప్పటికి వీళ్ళకి గర్భము నిలబడదు, గర్భ శ్రమం అయిపోతుంది. ఈ పాపానికి కారణం ఏంటి? అందుకనే ధర్మో రక్షత రక్షిత అంటారు. ఇది మనుస్మృతిలో మాట. ఇది దానికన్నా ముందో మాట అంటే దాన్ని ఎందుకు ఎవరు చెప్పరు? ధర్మం ఏవ హతి హరతి, ధర్మము హంతి, ధర్మ ఏవ హంతి హరతి అంటే ధర్మాన్ని ఎవరు నష్టపరుస్తారో వాళ్ళు నష్టపోతారు. ఆ విషయం వదిలిపెట్టేసి ధర్మో రక్షక రక్షిత అంటారే గాని ఈ ముందు విషయాన్ని ఎవరు కూడా మాట్లాడరు. నువ్వు ముందు పాడు చేసుకున్నావు, తర్వాత పాడయిందా? అందుకని మనం ఎప్పుడూ కూడా ధర్మాన్ని కలిగి ఉండాలి. భగవంతుడు ఇక్కడ భగవంతుడు అంటే ధర్మమే, భగవంతుడు అంటే సత్యమే. అంటే
భగవంతుణ్ణి మనం కాపాడితే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. భగవంతుడి కోసం 10 అడుగులు ముందుకేస్తే భగవంతుడు 100 అడుగులు మన కోసం వేసుకొస్తాడు. మరి అలా వేసినప్పుడే కదా అర్జునుడి కోసం భగవంతుడు ఎంత కిందకి దిగి యుద్ధం చేస్తాడు. భగవంతుడు యుద్ధం చేశాడా? చేయిస్తాడు. అంటే మనం దేన్నైతే నమ్ముకున్నామో, మనం ధర్మాన్ని నమ్ముకున్నట్లయితే మనం ధర్మం రక్షిస్తుంది. యదా యదా హి ధర్మస్య అంటే ఎక్కడ ధర్మం గ్లాని అంటే నష్టపోతుందో, నశించిపోతుందో మనం అనుకుంటాం. చూసారా అండి అని అలా చేశారు, అదేంటండి అలా చేశారు అంటే బహిర్గతంగా కనిపించే ఇవన్నీ కూడా ఎవరినో కొట్టడము, లేకపోతే ఎవరైనా షూట్ చేసి పాడేయడము, ఇవన్నీ మనం అనుకుంటాం అధర్మము అని. ఎవరి దగ్గర దొంగిలించడము, ఇవన్నీ మనం అధర్మాలుగా మనం అనుకుంటాం. కానీ సూక్ష్మాతి సూక్ష్మ అధర్మాలు అన్ని కూడా మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి. అవి మనకు అధర్మం అని కూడా తెలియదు. సరదా అనుకుంటాం, ఆడంబరంగా అనుకుంటాం, అహంకారంగా అనుకుంటాం, అది ప్రెస్టేజ్ ఇష్యూగా మనం తీసేసుకుంటాం. కానీ ఆ ధర్మాన్ని మనం ఎప్పుడూ కూడా ప్రతి చిన్న కోణంలోనూ మనం పరిశీలించుకుంటూ కాపాడుకుంటూ చూడండి. ఒక మొక్క నాటినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా మనం కాపాడుతాం. చీమల నుంచి కాపాడుతాం, మేకల నుంచి కాపాడుతాం, గేదెల నుంచి కాపాడుతాం, పశువుల నుంచి కాపాడుతాం. ఎప్పటి నుంచి? అది ఎదిగే వరకు కాపాడుతామా? కానీ ధర్మం విషయానికి వచ్చేటప్పటికి మనకి ఆర్భాటాన్ని హంగుని ఇచ్చేదైతే మనం కాపాడలేము. లేదంటే మనము మాట్లాడతాం అంతే, పాటించడాలు ఏమీ లేవు, అన్ని పోయినాయి. అందుకని భగవానుడు ఎప్పుడు ఉదయిస్తామో చెప్తున్నాడు. ఎక్కడ ధర్మం దెబ్బతింటుందో, ఎక్కడ అధర్మము అభివృద్ధి చెందుతుందో అప్పుడు నా నుంచి నేను సుజామ్యహం, నా నుంచి నేను పుట్టుకొస్తాను అని చెప్పి అంటున్నాడు. అయితే దేని కొరకయ్యా? ఎలా కాపాడుతావు ధర్మాన్ని? ఎలా కాపాడుతావు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయత దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అనే పదమే చాలా గట్టి పదం. యుగే యుగే అంటే యుగానికి ఒకసారి నేను వస్తానయ్యా, నేను వచ్చినప్పుడు ధర్మం బానే ఉంటుంది, నేను వెళ్ళిపోయాను, మీరు మళ్ళీ విచ్చలవిడిగా ఆడుకోండి అని చెప్పడం కాదు. యుగే యుగే అంటే మరలా మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళితే కృష్ణ పరమాత్మ అవతారం తర్వాత ఎన్నో అవతారాలు వచ్చాయి. ప్రతి గురువు అవతారం కూడా భగవత్ అనుగ్రహంతో వచ్చిన భగవాన్ యొక్క అవతారమే అది. ఎందుకంటే ప్రతి గురువు కృష్ణ పరమాత్మే, ప్రతి గురువు ఆత్మ స్వరూపమే. అందుకని ఎప్పుడు వస్తే చూడండి, ఎక్కడికక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ గురువులు ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రతి చోట భగవద్గీత పఠనం జరుగుతుంది. అయినా సరే ఏది ఆగట్లేదు. ఎందుకని అంటే వాళ్ళ మనసుల్లో ఉన్న ఆ విచ్ఛిన్నత భావం ఏదైతే ఉందో అది దానికి అంటే ప్రకృతికి లోబడిపోయి ప్రకృతి మమేకమైపోవాలి అనుకోవడం వల్ల ఈ గ్లాని అనేది ఏర్పడుతుంది. దీని అంతటిని తొలగించాలంటే ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం భగవంతుడు ఉదయించాలి, భగవంతుడు ఉద్భవించాలి, భగవంతుడు శంఖచక్ర గదాధరుడే వచ్చి వీళ్ళందరినీ ఢామ్ ఢీమ్ అని నరికేయాలి అనుకుంటాం. కానీ నిజానికి భగవంతుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు భగవంతుడు? భగవద్గీత పుస్తకంలో ఉన్నాడు. పరమాత్మ ఎవరో కాదు, భగవద్గీత పుస్తకమే. భగవంతుడు ఎక్కడో లేడు, ఈ పుస్తకంలోనే ఉన్నాడు. అందుకనే పెద్దవాళ్ళు అంటారు, భగవద్గీత చదవక ముందు, చదివిన తర్వాత జీవితం. అందుకని పవిత్రాయ సాధూనం అంటే సాధువుల కోసం ఉద్భవిస్తానని కాదు. ఆయన ఎక్కడైతే మంచికి ఆటంకం కలుగుతుందో, ధర్మానికి నష్టం కలుగుతుందో అప్పుడు వెంటనే వస్తానంటాడు. ఏదంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, రాలేదండి అంటే మన మనసులో ఉద్భవించాడు కదా. మనం ఇది చెయ్యకూడదని మనం నిర్ణయించుకున్నాం కదా. నిర్ణయించుకున్నామంటే ధర్మంగా ఉంటున్నాం కదా, అంటే ఉద్భవించినట్టే కదా. సంభవాన్ని యుగే యుగే అంటే యుగ యుగాల్లో వస్తానని అర్థం కాదు. మన మనసుల్లో ఉద్భవిస్తానని అర్థం. ఎప్పుడైతే మనం ధర్మంగా ఉండాలి, భగవంతుడు ఇలా చెప్పాడు, మనం ఇలా చెయ్యకూడదు, అమ్మో మనం ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి అని మనం అనుకున్నాము అంటే అర్థం ఏంటి? ఆయన ఆల్రెడీ మన మనసులోకి వచ్చేసాడు. అదే నిదర్శనం. ఆయన వచ్చాడంటే నిదర్శనం ఏంటి? మనం జాగ్రత్త పడుతున్నాము అంటే అదే అర్థం, ఆయన ఉద్భవించాడని.
అయితే దాని యొక్క ఆ జన్మ, భగవంతుడి యొక్క అవతారం యొక్క విశిష్టత ఈ యొక్క జ్ఞానయోగంలో భగవంతుడు చెప్తూ ఆ విశిష్టత చెప్పాడు, ఎందుకు ఉద్భవించాడో చెప్పాడు, ఉద్భవించిన తర్వాత ఏం చేస్తాడో చెప్పాడు. ఆ యొక్క ఉద్ధరణ ఎలా ఉంటుందో వచ్చే శ్లోకాల్లో మనం 9వ శ్లోకం నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చెప్పుకున్న శ్లోకాలు ఒక్కసారి చదువుదాం.